థ్యాంక్ యూ అధ్యక్ష. మరి విలీనం చేస్తున్నటువంటి సందర్భంగా ఇప్పుడే మంత్రి గారు చెప్తూ 2011 సెన్సెస్ కాకుండా సైంటిఫికల్ మెథడాలజీ అంటూ ఉన్నారు. ఇప్పుడు చాలా చోట్ల 30,000 ఉన్నటువంటి ఓటర్స్ 70,000గా మారారు. మరి అన్నిటికన్నా ఎక్కువ చాలా గ్రామీణ ప్రాంతాలు కూడా విలీనం జరుగుతున్న సందర్భంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మరి చాలామంది రైతు కూలీలకు ఎన్ఆర్జీఎస్ పథకం రాక మరి వారికి ఉన్నటువంటి ఆదాయం ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉన్నది. మరి వారికి ఏమైనా ఆల్టర్నేటివ్గా ఉపాధి కల్పించేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదా? ఎందుకంటే కేవలం అర్బనైజేషన్ చేయాలా, మున్సిపాలిటీని కలపాలా, మరి 1, 2, 3 చేసుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇప్పుడు గ్రామీణ ఉపాధి అనేసరికి మంత్రి గారికి నవ్వొస్తూ ఉన్నది. కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలు, అట్టడుగు బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి అనేక మంది నిరుపేదలు దాని మీద డిపెండ్ అవుతారు. మరి వారందరికీ కూడా మీరు ఉపాధి హామీ కోల్పోతున్న సందర్భంగా మరి వారికి మీరు ఆల్టర్నేటివ్గా ఏమి ఇస్తారనేది చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది అధ్యక్ష. రెండవది, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ట్యాక్సేషన్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ ఇల్లు కట్టుకున్న వ్యక్తికి చిన్న ట్యాక్సెస్ చాలా 100,000, 1,000 ఉంటుంది. ఒకేసారి మీరు వాళ్ళు తీసుకొచ్చి కార్పొరేషన్ కలపగానే ఇల్లు ట్యాక్స్ ఏకంగా 60,000, 70,000 సంవత్సరానికి పెరుగుతుంది. మరి వారికి మీరు ఏ రకంగా ఎగ్జామ్షన్స్ ఇస్తా ఉన్నారా? మరి కేవలం మీరు కలిపారు కాబట్టి నిన్నటి వరకు మరి ఉపాధి హామీలో కానీ, లేకుంటే ఎన్ఆర్జీఎస్లో కానీ, లేకుంటే రేపు వచ్చేటువంటి శ్రీరామ్లో కానీ మీరు కొత్తగా వచ్చేటువంటి మరి వారికి ఫండ్స్ వస్తాయి అధ్యక్ష. ఇది మీకు తెలుసు. ఎన్ఆర్జీఎస్లో ఒకవైపు వారికి వచ్చేటువంటి నిధులలో అనేకమైనటువంటి రోడ్లు మనకు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది కదా. మరి ఇక్కడ వీరికి ప్రత్యేకమైనటువంటి ఫండ్స్ ఏమన్నా మీరు అలొకేషన్ చేస్తారా? ఎందుకంటే ఫండ్స్ అలొకేషన్ చేయకుండా ఈరోజు చాలా మున్సిపాలిటీస్లో సంవత్సరాలు నిధులు లేక అక్కడ చిన్న రోడ్లు, శానిటేషన్ లేక, డ్రైనేజ్ సిస్టమ్ లేక అన్ని మున్సిపాలిటీస్ అస్తవ్యస్తమవుతున్నటువంటి సందర్భంగా మళ్ళీ కొత్తగా గ్రామీణ ప్రాంతాలను మీరు ఇప్పుడు కలిపి మళ్ళీ ఆ ప్రాంతాలంతా కూడా అస్తవ్యస్తమయ్యే ప్రమాదం ఉన్నది. కాబట్టి మరి వారి కోసం ఏం ఆలోచన చేస్తూ ఉన్నారో చెప్పకుండా మీరు కేవలం మున్సిపాలిటీస్ కలుపుతామని చెప్పేసి గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఆల్టర్నేటివ్ మెజర్స్ ఏం తీసుకున్నారో చెప్పాల్సిన బాధ్యత కూడా మరి మంత్రి గారికి ఉన్నది అధ్యక్ష. అంతేకాకుండా చివరిగా అధ్యక్ష, ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపాలిటీస్ని మరి దానికోసం మరి కమిటీ వేసామన్నారు. ఏ కమిటీ వేశారు? మరి 1 year నుంచి ఏం స్టడీ చేశారు? మరి స్టడీ చేసినటువంటి మరి పబ్లిక్ డొమైన్లో మరి రిపోర్ట్స్ ఎందుకు పెట్టడం లేదు? ఇప్పుడు కేవలం మీరు మరి ఈగోకు వెళ్తా ఉన్నారా, బేసజాలకు వెళ్తా ఉన్నారో మాకు తెలియదు. కానీ మీరు కేవలం ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలని, లేకుంటే చిన్న మున్సిపాలిటీస్ని మీరు కార్పొరేషన్ కలిపే ప్రయత్నం చేసే ముందు మరి సైంటిఫికల్గా మీరు ఒకవేళ స్టడీ చేసి ఉంటే ఆ రిపోర్ట్స్ ఎందుకు మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టడం లేదు అడుగుతా ఉన్నాను అధ్యక్ష మీ ద్వారా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గౌరవ మంత్రి గారు మాట్లాడుతూ మరి మీరు తీసుకొచ్చినటువంటి బిల్లో ఇన్ యూజ్ వెహికల్లకు కూడా మీరు దాదాపుగా 6.5% కాస్ట్ ఆఫ్ ద వెహికల్ మీద ట్యాక్స్ అంటూ ఉన్నారు. అదే మాదిరిగా మోర్ దెన్ 3 years ఉన్న వాటికి 5%, మోర్ దెన్ 6 years ఉన్న వారికి 4% అంటూ ఉన్నారు. అధ్యక్ష, ఇది చాలా అన్యాయం. ఇది ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్ చాలామంది దాని మీద జీవనోపాధి చేసుకొని మరి వాళ్ళు వాహనాలు నడుపుకుంటూ ఉంటారు. అలాంటి జీవనోపాధి ఉన్నటువంటి వారికి ఈ అమౌంట్ చాలా పెద్ద అమౌంట్ అవుతుంది. మళ్ళీ అల్టిమేట్గా వాళ్ళంతా కూడా ఈ అమౌంట్ని ఆ ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి గూడ్స్ మీద వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. తద్వారా నిత్యావసర వస్తువులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆల్రెడీ 16% ఉన్నటువంటి వెహికల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ట్యాక్సెస్ని ఇప్పుడు 21% పెంచినట్టున్నారు. వీళ్ళు ఏమైనా ట్యాక్స్ కలెక్షన్ మీద ఉన్న శ్రద్ధ మరి ఇంకా వేటి మీద అవపడతలేదు అధ్యక్ష. ఎక్కడి నుంచి ప్రజల నుంచి ఏ రకంగా పీడించాలా, ఏ రకంగా మరి ఎక్స్ట్రాక్షన్ చేయాలనే ఆలోచన మాత్రమే చేస్తూ ఉన్నారు తప్ప నిజంగా కూడా మరి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఎంత స్పెండ్ చేశారు, మరి ట్యాక్స్ వచ్చినటువంటి డబ్బు ఏం చేస్తూ ఉన్నారు? ఎందుకంటే అధ్యక్ష, ఈ మధ్యన ఆర్టీసీ టికెట్ల రేటు కూడా పెంచారు. ఆర్టీసీ టికెట్ల రేటు పెంచి సామాన్యుల మీద భారం వేశారు. మరి దాన్ని ఎంతైనా సరే పెంచినారా లేదా? దాని తర్వాత అధ్యక్ష, దాన్ని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి ఇప్పటిదాకా విలీనం చేయలేదు. మరి ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న డిమాండ్ మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో చేసినటువంటి మీ హామీ నెరవేర్చలేదు. ప్లస్ ఒక రకంగా ఇటు రోడ్ ట్రాన్స్పోర్ట్లో ఆర్టీసీలో టికెట్ల రేటు పెంచుతున్నటువంటి మీరు ఈరోజు మళ్ళీ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ మీద కూడా ఈ రకంగా మీరు 6%, 6.5%, 5% అని పెంచుతా ఉన్నారు. చివరికి అధ్యక్ష, మోటార్ వెహికల్లకు బైక్లకు కూడా 2,000 రూపాయలు అధ్యక్ష. బైకులకు 2,000 రూపాయలు. అదే మాదిరిగా లైట్ మోటార్ వెహికల్కి 5,000 రూపాయలు.
అదే మాదిరిగా 10,000 రూపాయలు ఇంకా ఇతర వెహికల్లకు అని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష. అంటే 2,000 రూపాయలు మీకు చిన్న అమౌంటే కావచ్చు కానీ అధ్యక్ష, పాపము చాలా అతి పేదలు నిరుపేదలు నడుపుకునేటువంటి 2 వీలర్స్ దాని మీద కూడా మీరు ట్యాక్స్ తీసుకోవడం అనేది ఇది దారుణము. ఇది నిజంగా కూడా ఇది దౌర్భాగ్యం అధ్యక్ష. మీరు ఈ రకంగా ట్యాక్సెస్ మీరు వసూలు చేసేసి సామాన్య ప్రజల దగ్గర మీరు తీసుకొచ్చి దానివల్ల ఏం చేస్తున్నారంటే మళ్ళీ కొత్తగా సెస్ అంటా ఉన్నారు అధ్యక్ష. సెస్ అట రోడ్ సేఫ్టీ కోసం అంటా ఉన్నారు. అసలు ఇప్పటివరకు మీరు దాని మీద ఏం ఆలోచన చేసినారు? ఆ రోడ్ సేఫ్టీ మీద దేనికోసం ఖర్చు పెడతా ఉన్నారు? ప్రణాళిక ఏం చేశారు? ఎప్పుడైనా డిస్కషన్ చేసినారు అధ్యక్ష? డైరెక్ట్గా మీరు ఈరోజు బిల్లు పెట్టేసి మేము పెంచేస్తున్నామని చెప్తా ఉన్నారు తప్ప మరి ఎంత కలెక్షన్ వస్తుంది, ఈ రాష్ట్రంలో సెస్ వల్ల మీరు కలెక్ట్ చేసేటువంటి అమౌంట్ ఎంత అవుతుంది, దానికోసం ఏ రకంగా మీరు స్పెండ్ చేయాలనే ఆలోచన మీరు ఇప్పటివరకు చేయలేదు అధ్యక్ష. మరి ఈ రకంగా మీరు గతంలో కూడా కొత్త వెహికల్ మీద మీరు తీసుకొచ్చేటువంటి 21% ఆఫ్ ట్యాక్స్ మీరు ఏదైతే వసూలు చేస్తూ ఉన్నారో అది దేనికోసం ఉపయోగిస్తూ ఉన్నారు? దాన్ని మీరు దీనికోసం ఉపయోగిస్తున్నామని చెప్పకుండా రోడ్స్ మరి ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా అధ్యక్ష, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా గ్రామీణ ప్రాంతంలో కనెక్టివిటీ రోడ్స్ మీరు చూస్తామని మీరు కూడా గ్రామీణ ప్రాంతానికి రిప్రజెంట్ చేస్తారు. గ్రామీణ ప్రాంతంలో ఇంటర్ కనెక్టెడ్ రోడ్స్ ఏ రకంగా, ఇంటర్ విలేజెస్ కనెక్టెడ్ రోడ్స్ కూడా ఏ రకంగా దారుణంగా ఉన్నాయో మీకు తెలుసు అధ్యక్ష. మరి వాటి కోసం నిధులు కేటాయించడానికి డబ్బులు ఉండవు. కానీ వెహికల్ కొంటే మాత్రము ఈరోజు వెహికల్లో 21-22% ఆఫ్ ద మరి కాస్ట్ ఆఫ్ ద వెహికల్ మీరు ట్యాక్స్ గా తీసేసుకుని దేనికోసం ఉపయోగిస్తా ఉన్నారు? ఈ రాష్ట్రంలో దానివల్ల ఎవరికి ఉపయోగపడతా ఉన్నది అనే అంశం అధ్యక్ష. మేము మాట్లాడితేనే బిల్లు కొడతారు అధ్యక్ష. మా పక్కన ఉన్న మా షేర్వాణి చేసుకున్న మిత్రులు కొడితే మాత్రం ఏ రోజు కూడా మీరు బిల్లులు కొట్టరు అధ్యక్ష. మేము కూడా షేర్వాణి వేసుకొని వస్తాం అధ్యక్ష. ఇట్లయితే మీరు ఇదేమన్యాయం అధ్యక్ష. మేము మాట్లాడితే బిల్లులు కొడతారు. అరే నాకు తెలుసు కదా, కాంగ్రెస్ అంటే ముస్లింస్ అంటే కాంగ్రెస్ అని ముఖ్యమంత్రి అన్నాడు కాబట్టి మీకు దోస్తానా ఉన్నది నాకు తెలుసు అది అధ్యక్ష. చివరికి ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఈ రకంగా మీరు కేవలము ప్రజల నుంచి ట్యాక్స్ల రూపంలో ఈ రకంగా మీరు వసూలు చేయడానికి బిల్లులు పెట్టేసి మీరు కేవలం ఈ అసెంబ్లీ నడపడం కూడా ఏ రకంగా మీరు ట్యాక్సులు పెంచుకోవాలన్న ఉద్దేశంతో బిల్లులు పెట్టడానికి మాత్రం అసెంబ్లీ పెట్టినట్టున్నారు. కానీ ప్రజా సమస్యల మీద చర్చించడానికి మాత్రం మీరు ఈ సభలో సమయం కేటాయిస్తారు అధ్యక్ష. దయచేసి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఇప్పుడు మీరు పెంచేటువంటి 5% 6% విత్డ్రా చేసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. డిప్యూటీ సీఎం గారు కూర్చుంటే బాగుండేది అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు సుదీర్ఘంగా సీతక్క గారు మరియు ముగ్గురు శాసనసభ్యులు ఈ అంశం మీద మాట్లాడినటువంటి ఆవేదన మరి పేరు మార్చినందుక, లేకపోతే 125 రోజుల పని దినాలు కల్పించినందుక, లేకపోతే ఆ పెరిగిన పని దినాల భారం మరి రాష్ట్ర ప్రభుత్వాల మీద పడుతున్నందుక, మరి ఈ బాధ ఏందో అది చెప్తే బాగుండేది. మరి ఈ దేశంలో అత్యధికంగా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలే ఈ దేశంలో అత్యధికంగా ఉన్నాయి. మరి 22 రాష్ట్రాలు బీజేపీ మరియు అలయన్స్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది. కేవలం 2-3 రాష్ట్రాలు ఉన్నటువంటి పార్టీలు ఈరోజు ఎందుకు ఆవేదన పడతా ఉన్నాయో, ఎందుకు బాధపడతా ఉన్నాయో అర్థం కావడం లేదు. దేశవ్యాప్తంగా ఈ నిర్ణయం తీసుకొని అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం, రైతు కూలీల కోసం, ఉపాధి హామీ కూలీల కోసం 125 రోజుల పరిదినాలు కల్పించి మరి దానివల్ల అనేకమైనటువంటి భద్రతలు కల్పించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటే మరి పేరు మార్చిందన్నా లేకుంటే ఏ కారణమైనా కూడా ఈరోజు ఆందోళన చెందుతున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను స్పష్టంగా 4 అంశాలు చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. మరి ఇప్పటి వరకు సీతక్క గారు అనేక విషయాలు మాట్లాడుతూ 62% మంది మహిళలు దీనివల్ల లబ్ధి చేకూరుతుందని, 100 రోజులు ఉండే పేరు మార్చిందని, మరి ఇక్కడ మరి మహిళలకు ఏమైనా తగ్గించారా, లేకుంటే దీనివల్ల ఈ ఉపాధి హామీ మార్పు వల్ల 125 రోజులు పెంచడం వల్ల ఎవరికైనా నష్టం జరిగిందా, లేకుంటే నామ్స్ ఏమన్నా చేంజెస్ జరిగినాయా? అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా
ఏదైతే ఈ పథకం నడుస్తూ ఉందో ఆ పథకాన్ని యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేస్తూ ఇంకా దాన్ని స్ట్రెంథన్ చేయడానికి ఇంకా 25 రోజులు పని దినాలు పెంచడమే కాకుండా రాష్ట్రాలను కూడా దానిలో బాధ్యులను చేస్తూ ఇంకా దాన్ని స్ట్రెంథన్ చేసే కార్యక్రమం తీసుకెళ్తున్నందుకు మరి వీళ్ళకి బాధ అవుతున్నట్టు ఉంది. ముఖ్యంగా వీళ్ళ బాధ అంతా కూడా అధ్యక్ష గాంధీ పేరు పోయినందుకే బాధ కనపడతా ఉన్నది అధ్యక్ష. ఎందుకో గాంధీ మీద వీళ్ళకి ఆ ప్రేమ మరి మరి అది 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 రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, ఎక్కడ గాంధీలు అధ్యక్ష? అసలు అందరికీ తెలియాల్సిన పాపం చాలా మంది కొత్త మంది శాసనసభ్యులు ఉన్నారు, వారికి బహుశా చరిత్ర తెలియదేమో. ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ గండి, గాంధీ కాదు. వీళ్ళు గాంధీ వారసులు కాదు అధ్యక్ష, గండి వారసులు. ఒక ఫిరోజ్ ఖాన్ ఇలా ఉన్నటువంటి సబ్జెక్ట్ డైవర్ట్ చేయడం లేదు, వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నాను. వారు గంట సేపు మాట్లాడినారు, 2 నిమిషాలలోనే మళ్ళీ లేచి వారు మళ్ళీ 10 నిమిషాలు మాట్లాడుతూ ఉన్నారు. సబ్జెక్ట్ డివిజన్ కాదు అధ్యక్ష, పేరు మార్పు విషయమే చెప్పాను అధ్యక్ష. పేరు విషయంలోనే మీరు ఇనే ఓపిక ఉండాలి అధ్యక్ష. వారు అంతమంది మాట్లాడినా కూడా ఎన్ని రకాల కాంట్రవర్సీస్ మాట్లాడి ఇక్కడ సభలో లేనటువంటి మోడీ గారి పేరు తీసుకున్నా కూడా నేను ఎక్కడ కూడా మాట్లాడలేదు, అబ్జెక్షన్ రేజ్ చేయలేదు అధ్యక్ష. ఎందుకంటే నాకు అవకాశం ఇచ్చినప్పుడు నేను మాట్లాడతా కాబట్టి నేను అవకాశం వచ్చినప్పుడు మాట్లాడాలని నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా అధ్యక్ష. ఈరోజు మాట మొదలు పెట్టాం కానీ నేను ఏమన్నాను అధ్యక్ష, అదే విషయం మాట్లాడు. నేను ఆ సబ్జెక్టుకి వెళ్తాను, వెళ్లే ముందు బికాజ్ సీతక్క గారు మాట్లాడారు కాబట్టి. ఎందుకంటే అధ్యక్ష మహాత్మా గాంధీ గారు పక్క హిందువే. మహాత్మా గాంధీ గారు రామరాజ్యం గ్రామ స్వరాజ్యం కోరుకున్నారు. రామరాజ్యం గ్రామ స్వరాజ్యం స్ఫూర్తిగా ఈరోజు MNREGSని ఈరోజు జీరామ్జీగా మేము మార్చి దాంట్లో అనేకమైనటువంటి మరి గ్రామాలకు అభివృద్ధి కోసం. ఎందుకంటే అధ్యక్ష ఇప్పుడు గ్రామాలలో గత 20 సంవత్సరాల క్రితం మీరు ప్రవేశపెట్టినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు అధ్యక్ష. ఈరోజు ఎంతోమంది యువత, చదువుకున్నటువంటి యువత కూడా అక్కడికి వచ్చారు. ఎన్నో రకాలుగా అక్కడ జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అవినీతి కానీ అనేకమైనటువంటి మరి ల్యాప్సెస్ని కూడా కరెక్షన్ చేసే విధంగా ఈరోజు టెక్నాలజీ డెవలప్ అయింది. కాబట్టి కొంతవరకు దాన్ని మాడిఫై చేసే ప్రయత్నంలో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకొచ్చారు. ఈరోజు తీసుకొచ్చినటువంటి మీరు ఈరోజు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం పేరు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ అంటే VBG రామ్జీగా పేరు మార్చారు. పేరు మార్చి రాష్ట్రాలు 6 నెలల లోపల ఈ చట్టాన్ని అన్ని అసెంబ్లీలో, అంటే ఒక తెలంగాణ అసెంబ్లీ కాదు అధ్యక్ష, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు కూడా దాదాపు 23 రాష్ట్రాలతో పాటు మరి మా అలయన్స్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి రాష్ట్రాలతో పాటు 2-3 కాంగ్రెస్ రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. అన్ని కూడా అందరికీ కూడా 6 నెలల అవకాశం ఇచ్చి మీరు ఈ చట్టాన్ని తీసుకురావాలని చెప్పాలని చెప్పేసి ఒక కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన మాట వాస్తవం అధ్యక్ష. దీంట్లో 125 రోజులు పని దినాలు కల్పించాలని, దాంట్లో పెంచినటువంటి ఆ 25 రోజులు గతంలో 90% కేంద్రం ఇస్తుండే. సీతక్క గారు 100% కేంద్రం ఇస్తుంది అన్నారు, వారు కరెక్షన్ చేసుకోవాలి అధ్యక్ష. 90% కేంద్రం ఇస్తుండే, 10% రాష్ట్రాలు ఇస్తుండే అధ్యక్ష. ఇప్పుడు ఏమైంది అధ్యక్ష, 25 రోజులు ప్లస్ ఈ 10 రోజులతో పాటు 35 రోజులకు గాను 50 రోజులు 15 రోజుల 10 దినాలు మీ మీద బర్డెన్ వేస్తుండొచ్చు. ఎందుకంటే రాష్ట్రాల కాంట్రిబ్యూషన్ కూడా ఉంటే రాష్ట్రాల పని దాంట్లో వల్ల ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ అవుతుంది. అంటే ఈరోజు మీరు ఉపాధి హామీల కూలీల కోసం, రైతుల కోసం, రైతు కూలీల కోసం మీరు ఆ కొంత కాంట్రిబ్యూషన్ కూడా భరించడానికి ఇంత ఇబ్బంది ఎందుకు పడుతున్నారు అధ్యక్ష? అంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ ఇవ్వకూడదు అధ్యక్ష, మొత్తం కేంద్రమే ఇవ్వాలని అధ్యక్ష. కేంద్రం ఇస్తా ఉన్నది బడ్జెట్ ఏం తగ్గించలేదు అధ్యక్ష. కేంద్రం ఇచ్చినటువంటి బడ్జెట్ యాజ్ ఇట్ ఈస్గా ఇస్తూ పెంచిన పని దినాలకు గాను ఈరోజు ఉపాధి హామీ ఎందుకు 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 మీరు ఇంటర్వెన్షన్ ఎందుకు? పెంచినటువంటి ఉపాధి హామీ పని దినాలకు గాను రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత కాంట్రిబ్యూట్ చేయమని చెప్పి అడిగినమాట వాస్తవం అధ్యక్ష. దానికోసము అసలు మేము కాంట్రిబ్యూషన్ చేయము, మొత్తం కేంద్రమే భరించాలా. పెంచిన 25 రోజులు పని దినాలు పెంచడం వల్ల ఎంతమందికి ఉపయోగపడుతున్న అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి కదా అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఈరోజు 20 ఏళ్ల క్రితం పథకం తీసుకొచ్చిన రోజు అధ్యక్ష ఇట్ వాజ్ ఓన్లీ NREGS అధ్యక్ష. 2005లో ఎప్పుడైతే పథకం తీసుకొచ్చారో అప్పుడు NREGS ప్రతి నిమిషం ఒకసారి ఇంత ఇంటర్వెన్షన్ చేస్తున్నటువంటి మంత్రి గారికి సబ్జెక్టు డివియేషన్ చేసి ప్రజల్ని డైవర్ట్ చేసేటువంటి టాక్టిక్స్ చేస్తూ ఉన్నారు. నిజంగా కూడా వారికి మరి ఏ విషయం డివల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ విషయం వారు మాట్లాడారు కదా అధ్యక్ష. మరి వారికి బహుశా
దాని మీద అవగాహన ఉందో లేదో, అసలు బీమారు కార్యక్రమం తీసుకొచ్చింది ఎవరు అధ్యక్ష? వాట్ ఈజ్ బీమారు? బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్కి వారి నాయకుడు రాజీవ్ గాంధీ గారు, ఇప్పుడు ఉన్నటువంటి ఆ నాయకుడికి తండ్రి, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి బీమారు కార్యక్రమాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు ఆ రోజు ఆ బీమారు తీసుకొచ్చి దక్షిణ రాష్ట్రాలకు, ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పూర్తిగా అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అది వారికి తెలుసో తెలియక మాట్లాడినట్టున్నారు, మరి కరెక్షన్ చేసుకోవాలి అధ్యక్ష. రెండోది అధ్యక్ష, అనేకమైనటువంటి అంశాలు మాట్లాడుకుంటూ ఏమన్నంటే ఉపాధి హామీకి బీమారు లింక్ పెట్టిండు. ఉపాధి హామీ ఏంటి, బీమారు ఎందుకు, మరి వారు కరెక్షన్ ఎందుకు చేసుకుంటలేరో, దాని మీద మరి స్టడీ చేసి వచ్చిండ్రో, కేవలం కాగితం ఇస్తే చదివినో నాకు తెలియదు అధ్యక్ష. ఈ రోజు ఉన్నటువంటి రెండు అంశాలు అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు నేను దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి, ఈ జీరాంజీ కార్యక్రమాన్ని తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలకి మేలు చేయాలని, వారి పని దినాలు పెంచాలని, వారికి క్వాలిటీ లైఫ్ ఇవ్వాలని చెప్పేసి తీసుకొస్తే మా మీద బడ్డను పడుతుందని చెప్పేసి మంత్రి గారు మాట్లాడుతున్నారంటే, అంటే రైతుల మీద, రైతు కూలీల మీద వారికి ఉన్నటువంటి ప్రేమ ఏ పార్టీతో? ఎన్నికల ముందు వీళ్ళే రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి మోసం చేసి ఇప్పటి వరకు ఇవ్వకుండా వీళ్ళు ఈ రోజు మళ్ళీ ఉపాధి హామీ మీద అదే అంశాన్ని మాట్లాడుతున్నారంటే, కొంచెమన్నా వీరికి మరి మాట్లాడే ముందు ఆలోచన చేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు ఐఎమ్ నాట్ ఈల్డింగ్ ఆన్ దిస్. ఈరోజు అధ్యక్ష, ఉపాధి హామీ చట్టం తర్వాత 2 దశాబ్దాల్లో గ్రామీణ జీవన ప్రమాణాల్లో ఎన్నో మార్పులు వచ్చినాయి అధ్యక్ష. ఎందుకంటే పేదరికం అధ్యక్ష 2011-12 భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకముందు అధ్యక్ష, రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో పేదరికం 25.7% ఉంటుంది అధ్యక్ష. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది 4.86%కి పడిపోయింది అధ్యక్ష. అది 2023-24. ఇది నేను చెప్తున్న మాటలు కాదు అధ్యక్ష, ఇది MPCE, మంత్లీ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, RECSS, రూరల్ ఎకనామిక్ కండిషన్స్ అండ్ సెంటిమెంట్ సర్వే. ఈ సర్వేల ప్రకారం ఈ దేశంలో గ్రామీణ ప్రాంతంలో ఈరోజు పేదరికం 4.86%కి పడిపోయిందంటే, ఈరోజు NREGS ఇంకా మెరుగుపరచాలని, దానివల్ల ఉపాధి కల్పించాలని, 100కు 100% అక్కడ ఉన్నటువంటి పేదరిక నిర్మూలన చేయాలనే ఆలోచనతోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తే మా మీద బడ్డను పడ్డది, భూమి నక్క మీద తాటాకు పడ్డది అంటారు ఏంది అధ్యక్ష? అంటే మీరు పేదల పట్ల, అట్టడుగు బడుగు బలహీన వర్గాల పట్ల, మీరు వారికి ఉపాధి కల్పించడం పట్ల మీకు చిత్తశుద్ధి లేదని స్పష్టమవుతున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈ రోజు వీళ్ళకి బాధ్యత ఉన్నదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చి వారికి పని దినాలు పెంచి వారికి అన్ని రకాలుగా సదుపాయాలు కల్పించి గతంలో జరుగుతున్నటువంటి ఎన్నో చిన్నటువంటి మరి కొన్ని అంశాలు అధ్యక్ష, ఇప్పుడు అటెండెన్స్లో కానీ లేకుంటే రకరకాల చేసిన పనులు మళ్ళీ చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలు కానీ వాటన్నిటి కూడా సైంటిఫికల్గా అవన్నీ కూడా స్ట్రెంథెన్ చేసి అవన్నీ చిన్న ల్యాప్సెస్ ఉంటే దాన్ని రెక్టిఫై చేసే దిశగా ఈరోజు ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చేసి ఒక ప్రణాళిక ప్రకారం తీసుకొచ్చినటువంటి ఈ స్కీమ్ని వీళ్ళు కొందరైతే NREGS ఎత్తేస్తుండేమో అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. NREGS ఎందుకు ఎత్తేస్తున్నాం అధ్యక్ష? స్ట్రెంథెన్ చేసి పని దినాలు పెంచినాం అధ్యక్ష. పేరు మార్చిందని దానికి ఇంత బాధ ఎందుకు అధ్యక్ష? అరే మీరు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు, గాంధీ ఎయిర్పోర్ట్లు పెట్టుకొని మీరు ఈరోజు ఈ దేశంలో ప్రజల్ని తప్పుదో పట్టించారు అధ్యక్ష. ఈరోజు వాస్తవంగా జీరాంజీ తప్పింది అధ్యక్ష. ఒక సభ్యుడు మాట్లాడుకుంటూ జీరాంజీ ఎట్లా పెడతారంటే ఏంది అధ్యక్ష? జీరాంజీ అంటే ఏంది అధ్యక్ష? వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ. ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత మంచి పేరు పెట్టి మహాత్మా తప్ప గాంధీ గారి ఆశయాలను అనుగుణంగా వారు కలలు కన్నటువంటి స్వరాజ్యం, గ్రామ స్వరాజ్యానికి ఆదర్శంగా తీసుకొని నిర్మించినటువంటి ఈ పథకంని వీళ్ళు ఈరోజు మా మీద బడ్డను పడుతుంది, మమ్మల్ని 40% కట్టమంటా ఉన్నారని చెప్పేసి బాధపడతా ఉన్నారు కదా అధ్యక్ష. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఈ రాష్ట్రంలో గతంలో ఎలాంటి వ్యూహం లేకుండా చేసినటువంటి కార్యక్రమాలు అధ్యక్ష. ఇప్పుడు వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక అనుగుణంగా పనులు ఉండాలి, దాంట్లో జలభద్రత కల్పన ప్రాధాన్యం ఇస్తారు అధ్యక్ష. జలభద్రతలో ఉపాధి హామీ కార్మికుల్ని జలభద్రత స్కీమ్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ చేయాలనేది దీంట్లో ముఖ్యమైన అంశం అధ్యక్ష. పూడికలు తీయించడం, దాన్ని స్ట్రెంథెన్ చేసుకోవడం, బండ్ స్ట్రెంథనింగ్ చేసుకోవడం, వారికి
వ్యవస్థ లోపల వారిని కూడా ఇన్వాల్వ్ చేసేసి అక్కడ గ్రామ పంచాయతీల్లో కూడా వీళ్ళతోటి పనులు చేయించుకోవాలనేది కూడా వన్ ఆఫ్ ద కండిషన్స్ దీంట్లో ఉంది అధ్యక్ష. అంటే ఈరోజు ఈ ఉపాధి హామీ కార్మికుల ద్వారా గ్రామ స్వరాజ్యంలో వారందరూ ఇన్వాల్వ్ అయ్యి ఆ గ్రామ అభివృద్ధి కోసం పనిచేసుకునేటువంటి విధంగా ఒక రూపకల్పన జరిపితే దాన్ని పూర్తిగా వారు స్టడీ చేయకుండా దాన్ని రాజకీయం చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, గ్రామీణ ప్రాంతంలో వసతులు విస్తరిస్తూ జీవనోపాధికి భరోసా కల్పించే సౌకర్యాలను పెద్దపీట వేస్తారు. దీంట్లో విపత్కర వాతావరణ పరిస్థితులు ఎదుర్కొనేందుకు అవసరమైనటువంటి ప్రత్యేక పనులు శాశ్వత ప్రతిపాదికను చేపట్టడమే కాకుండా వరదలు వచ్చినప్పుడు లేకుంటే ఎండలు వచ్చి అది కరువు వచ్చినప్పుడు వారికి స్పెషల్గా 10 దినాలు కల్పించి వారికి ఉపాధి కల్పించేటువంటి ఆలోచన చేసినటువంటి ఒక మంచి ఆలోచనతో చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మా మీద బర్డెన్ పడుతుంది, రాష్ట్ర ప్రభుత్వం మీద బర్డెన్ పడుతుంది ఆలోచన చేస్తూ వీళ్ళు దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేయడం అది సమంజసం కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. పనికొచ్చి ఆస్తుల సృష్టి చేయడం అధ్యక్ష తప్ప అధ్యక్ష. గతంలో చేసినటువంటి పనులకు కాకుండా పనికొచ్చేటువంటి ఆస్తుల సృష్టి, ప్రజల ఆదాయాలు పెరుగుదల వంటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలా. జలాధారిత పనులు ప్రాధాన్యత ఇవ్వడం, భూగర్భ జలాలు పెరుగుతాయి, గ్రామీణ ప్రాంతాల్లో మార్కెట్లు అందుబాటులోకి తేవడంతో పాటు వ్యాపార కార్యకలాపాలను పెంచేందుకు రహదారులు నిర్మిస్తారు. గిడ్డంగుల సౌకర్యాలు, మార్కెట్ ఏర్పాటవుతాయి, అనుసంధానం జరుగుతుంది. జలరక్షణ, వరద నీటి పారుదల, భూ సంరక్షణ అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పించడం దీంట్లో ముఖ్య ఆదేశాలు అధ్యక్ష. మరి అలాంటి ముఖ్యమైనటువంటి పనులు చేయడానికి అంత మంచి రూపకల్పన చేసిన ఈ అంశంలో వీరు ఏం ఆలోచన చేయకుండా దీన్ని రాజకీయం చేసేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు అధ్యక్ష. జీరాంజీ చట్టం వల్ల రైతులకు కూడా లాభం ఏమిటంటే అధ్యక్ష, వ్యవసాయ సీజన్లో పనులు రద్దీగా ఎక్కువ ఉన్న సమయంలో కూలీల కొరత తీర్చడం కోసం ఉపాధి హామీకి హాలిడే ప్రకటిస్తూ స్థానిక పరిస్థితులను బట్టి వ్యవసాయ పనులు రద్దీ సీజన్లు గుర్తించి ఉపాధి పనులు హాలిడే ప్రకటించి అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించారు. 60 రోజుల పాటు పనులను నిలిపివేయడం వల్ల రైతు కూలీలకు లభ్యత పెరుగుతుంది, రైతు కూలీల రేట్లు, ఆహార ధరలు నియంత్రణ వీలవుతుందని మరొక ఆలోచన కూడా దీంట్లో ఉన్నది అధ్యక్ష. చట్టం వల్ల రైతులకు కలిగే ఇతర ప్రయోజనాలు ఏంటంటే అధ్యక్ష, జల ఆధారిత పనులతో పాటు నీటి లభ్యత పెరిగే బహుళ పంటలు సాగుకు వీలు చిక్కుతుంది. రహదారుల గిడ్డంకులు, మార్కెట్ అందుబాటులో రైతులకు నష్టాలు తగ్గుతాయి. వరద నీటి కాలువలు, జలభూ సంరక్షణ పనులు, పంట నష్టం తగ్గుతున్నది. మరో అవకాశం ఏంటంటే అధ్యక్ష, పథకం అమలు లేనప్పుడు కార్మికులు వ్యవసాయ పనులకు వెళ్ళడంతో పాటు వారికి ఎక్కువగా వేతనాలు దక్కుతాయి. ఇక రైతు కూలీలకు కొత్త పథకంలో 25% అదనంగా 10 దినాలు లభిస్తాయి. వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికను ముందస్తు సిద్ధం చేయడం వల్ల ఎక్కడ ఏ పని జరిగేది ముందే తెలుస్తుంది. పని కల్పించకపోతే నిరుద్యోగ భృతి చెల్లించే తప్పనిసరి కావడం ఉపాధి చట్టపరమైనటువంటి రక్షణ ఉంటుంది. ఇప్పుడు మంత్రి గారు ఏం చెప్పారు అధ్యక్ష, 50 రోజులే పని అవుతుంది, మిగిలినప్పుడు పనే ఉండదు. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ కూడా 50 దినాల పని కల్పిస్తున్నారు అని అన్నారు కదా అధ్యక్ష. ఇక్కడ 125 రోజుల్లో 50 దినాలు పని కల్పిస్తే మిగిలిన 75 రోజులు నిరుద్యోగ భృతి ఇవ్వాల్సినటువంటి చట్టంలో దీంట్లో మరి చాలా స్పష్టంగా రాసింది అధ్యక్ష. మరి ఈ అంశం ఎందుకు మాట్లాడతారు అధ్యక్ష? ఈరోజు పని కల్పించాలన్న బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. ఒకవేళ పని కల్పించని పక్షంలో వారికి నిరుద్యోగ భృతి చెల్లింపు తప్పనిసరి కావడం అనేది చట్టంలో ఉన్న సంగతి బహుశా మంత్రి గారు చదవనట్టున్నారు. దయచేసి వారిని కూడా చదువుకొని అప్డేట్ కావాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. విబిజీ రామ్జీ చట్ట రాష్ట్రాలకు భారమా అంటే ఉపాధి హామీ పథకం సంబంధిత 23 రాష్ట్రాల్లో ఇటీవల ఒక పరిశీలన జరిగింది. చేసిన వ్యయాలకు తగ్గట్టుగా పనులు లేవని అందులో తేలింది. యంత్రాలతో పని చేయిస్తున్నట్టు గుర్తించారు. నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ ఆధార్ను భారీ స్థాయిలో బైపాస్ చేశారు. 100 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగింది. భారీ లీకేజీలు బయటపడ్డాయి. కొత్త చట్టంతో వీటిని అడ్డువేయాలని కేంద్ర ప్రభుత్వం తలంపుతో ఈ అక్రమాలకు, మోసాలకు కృత్రిమం మీద ఆధారంగా గుర్తిస్తామని చెప్పి తెలియజేశారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, దీనికి స్టీరింగ్ కమిటీ స్టేట్ గవర్నమెంట్ వేయాలి అధ్యక్ష. మానిటరింగ్ కూడా స్టేట్ గవర్నమెంట్ చేయాలి అధ్యక్ష. వీళ్ళకి కావాల్సినటువంటి ఫిక్స్డ్ అమౌంట్ ఏదైతే అలొకేట్ చేయాలో కేంద్ర ప్రభుత్వం అమౌంట్ అలొకేట్ చేస్తుంది అధ్యక్ష. అమౌంట్ అలొకేట్ చేసిన తర్వాత పనులు గుర్తించడం, పనులు చేయించడం, స్టీరింగ్ కమిటీని మానిటరింగ్ చేయడం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చినా మొత్తం అథారిటీ అంతా కూడా మానిటరింగ్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మరి వీళ్ళకు ఏం బాధ వస్తుంది అధ్యక్ష? కేవలం వాళ్ళ మీద బర్డెనా, లేకుంటే
పేరు మార్చిందన్న. ఒకసారి దయచేసి, నేను గౌరవ శాసనసభ్యులు చాలామంది ఉన్నారు, మంత్రి గారు కూడా మాట్లాడారు, ఒకసారి అప్డేట్ చేసుకొని మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష. కేవలం విమర్శ చేయాలి కాబట్టి, ఏదో ఒక రకంగా రాజకీయం చేయాలి కాబట్టి రాజకీయం చేసే ఆలోచనతో చేయడం కాదు అధ్యక్ష. ఎందుకంటే ఇది అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అంశం అధ్యక్ష. వారికి పని దినాలు పెంచుతూ వారికి ఎన్నో రకాలటువంటి యువతకు అధ్యక్ష, దీంట్లో ముఖ్యంగా యువతకు కూడా స్వయం ఉపాధి కోసం దీంట్లో అవకాశం ఇచ్చారు, క్లాస్ పెట్టారు అధ్యక్ష. ఎందుకంటే చాలామంది గ్రామీణ ప్రాంతంలో యువత అన్ఎంప్లాయిడ్ యూత్ పెరిగి ఉన్నారు. అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం మరి ఒక ఆలోచన చేసి వారికి ఒక క్వాలిటీ వర్క్ ఇవ్వాలని, స్కిల్ డెవలప్మెంట్ చేయాలని కూడా ఆలోచన చేశారు అధ్యక్ష. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వారికి కూడా స్కిల్ బేస్డ్ ఉపాధి కల్పించడానికి కూడా దీంట్లో ఆలోచన చేశారు అధ్యక్ష. మరి ఇవన్నీ కూడా బహుశా వారు స్కిప్ అయినట్టున్నారు, దయచేసి ఒకసారి అప్డేట్ కావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష, ఇప్పటి నుంచి 6 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ చట్టం చేయాలి, ఈ నిబంధనలకు అనుగుణంగా పథకాలు అమలు చేయాలి అధ్యక్ష. కొన్ని పరిమితుల ఆధారంగా ఒక్కో రాష్ట్రానికి నిర్దిష్టమైన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అనుమతించినటువంటి పరిమితులు మించి ఖర్చు పెట్టాల్సి వస్తే అదనపు మొత్తం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం భరించారు అధ్యక్ష. అట్లీస్ట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పూర్తి నిధుల్ని సద్వినియోగం చేసేసి ఉపాధి కూలీల వరకు చేర్చే విధంగా పనిచేయాల్సిందిగా దయచేసి వారికి కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, 2005లో ప్రవేశపెట్టినప్పుడు ఇది ఎన్ఆర్ఈజీఎస్ పథకమే అధ్యక్ష. 2009లో కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారం వచ్చినప్పుడు అప్పుడు మార్పులు చేర్పులు చేసి మహాత్మా గాంధీ పేరు యాడ్ చేశారు, కానీ ఈ స్కీమ్ పెట్టినప్పుడు మహాత్మా గాంధీ గారి పేరు లేదు అధ్యక్ష. మరి ఈరోజు దానికి జీరామ్జీ అనేసరికి వీళ్ళకి ఎందుకు బాధ అవుతుంది అధ్యక్ష. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం అధ్యక్ష, ఎంఎన్ఆర్ఈజీఎస్ వల్ల ఉత్పాదన లేని పనులు, దీర్ఘకాలిక ఆస్తుల కొరత, వేతన అభివృద్ధి లేదు అన్న ఆరోపణలు ఉండే అధ్యక్ష. పనుల్లో కొంత అవినీతి జరుగుతుందని, పూడిక తీసిన చెరువుల్లోనే మళ్ళీ పూడిక తీస్తున్నారని, పనుల్లో నాణ్యత లేదని మరి ఆరోపణలు ఉన్నాయి. దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సార్లు చర్చ జరిపినారు అధ్యక్ష. వీటన్నిటి కూడా స్ట్రీమ్లైన్ చేద్దామనే అధ్యక్ష. ఇది విబిజీ రామ్జీ స్కీమ్ని ప్రధానంగా కనిపించేటువంటి అంశాలు ఒకసారి చెప్తాను అధ్యక్ష. ఉపాధి హామీ నుంచి గ్రామ ఆర్థిక పునర్నిర్మాణం దాకా వేతన ఆధారిత పనుల కంటే ఆస్తి సంపద సృష్టి, స్కిల్ డెవలప్మెంట్ ప్లస్ పని, గ్రామాన్ని లేబర్ పూల్గా కాకుండా ఎకనామిక్ యూనిట్గా చూడడం, గ్రామీణులకు తాత్కాలిక ఉపాధి సరిపోదు, వాళ్ళకు శాశ్వత ఆదాయ మార్గాలు కావాలి. ఈ లాజిక్ ప్రకారం కాలువలు, నీటి నిల్వలు, గ్రామీణ మౌలిక సదుపాయాలు, సూక్ష్మ పరిశ్రమలు, వ్యవసాయ అనుబంధ యూనిట్లు వంటి ఆస్తుల ద్వారా గ్రామ దీర్ఘకాలిక నిలబడుతున్నాయన్నది కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం అధ్యక్ష. గ్రామీణ అభివృద్ధికి స్ట్రక్చరల్ షిఫ్ట్ ఉపాధిని ఒక సామాజిక సంక్షేమ పథకం కాకుండా గ్రామ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే సాధనంగా మార్చాలన్న ఆలోచన స్పష్టంగా కనిపిస్తుంది అధ్యక్ష. నైపుణ్యం ద్వారా ఉపాధి నాణ్యత పెరగడం, స్కిల్ ఆధారిత పనులు, యువతకు దీర్ఘకాలిక ఉపయోగం, మార్కెట్తో అనుసంధానం సరైన అమలు జరిగితే అది గ్రామీణ నిరుద్యోగానికి పరిష్కారంగా మారవచ్చు అధ్యక్ష. నిధులు వినియోగంలో సమర్థత, ఒక రకమైనటువంటి పనులు మళ్ళీ చేయడం తగ్గించి స్థిరమైన ఆస్తులపై ఖర్చు పెట్టాలని దృష్టికోణం సిద్ధాంతపరంగా సరైనదే కదా అధ్యక్ష. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఈ పథకంలో మరి కేంద్రం 90% భరించేది, రాష్ట్రం 10% భరిస్తే ఇప్పుడు పెరిగిన పరిణామాల ద్వారా మరి దాన్ని 60-40 చేస్తే దాని మీద మరి ఇన్ని రకాలుగా వారికి ఎందుకు మరి బాధపడతా ఉన్నారో ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇది తొలుత గ్రామీణ లింక్ రోడ్లకు మాత్రమే ఉపాధి హామీలో అనుమతి ఉండే అధ్యక్ష. క్రమంగా సిమెంట్ రోడ్లు, తర్వాత అనుమతి వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానం చేసింది. గ్రామ పంచాయతీ, అంగన్వాడీ భవనాలు, మహిళా సమాఖ్య భవనాలు కూడా ఉపాధి హామీలు అనుసంధానం చేసుకొని నిర్మించాలో ఏర్పాటు చేసింది అధ్యక్ష. ఇలా రాష్ట్రంలో సుమారు 266 రకాల పనులు ఉపాధి హామీకి అనుసంధానం అయినాయి అధ్యక్ష. అవేమీ మార్చడం లేదు అధ్యక్ష. అవి యాజ్ ఇట్ ఈస్గా 266 రకాల ఉపాధి పనులు ఉంటూనే ఇంకా దీన్ని స్ట్రెంథన్ చేయడానికి ఇంకా కొన్ని యాడ్ చేశారు తప్ప వాటిని ఎవ్వి కూడా తొలగించలేదనేది మరి మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. మరి అది ఆల్రెడీ చట్టం వచ్చి ఇంప్లిమెంట్ అవుతుంది, మరి బహుశా వరకు అప్డేట్ కానట్టు అధ్యక్ష. ఈ వరకు రాష్ట్ర ప్రభుత్వం తనదైన చట్టం చేయాల్సి ఉంటుంది అధ్యక్ష. మరి రాష్ట్రం తన చట్టం తీసుకొచ్చి మీరు ఇంకా దీన్ని మరి ఎట్లా మాడిఫై చేస్తారు, ఎట్లా మరి ఉపాధి హామీ కింది వరకు కూడా అందరికి అందజేయడానికి మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారో అది మీరు ఒకసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. కొత్త చట్టం ప్రకారం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అవసరాలకు అనుగుణంగా ఉపాధి హామీ పథకాన్ని రూపొందించుకోవాలి. దాని అమలుకు అయ్యే వ్యయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
60-40 నిష్పత్తిలో భరిస్తాయి. ఇంతకు ముందు కేంద్రం 90%, రాష్ట్రం 10% భరిస్తే పెరిగిన పని దినాలకు అనుగుణంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మరి నిష్పత్తి 60-40గా మార్చింది అధ్యక్ష. అది ఉపాధి హామీ పథకంలో ఈరోజు ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాల గురించి మాట్లాడుతున్నటువంటి మరి మంత్రి గారిని నేను సూటిగా 2 ప్రశ్నలు అడుగుతాను అధ్యక్ష. మరి రైతు కూలీలే ఉపాధి హామీ కూలీలు అధ్యక్ష. మరి రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 చొప్పున 6 నెలలకు ఒకసారి 6,000 రూపాయలు ఇస్తారని మరి ఈ ప్రభుత్వం హామీ ఇచ్చి మరి దాదాపు 1,30,00,000 మందిని ఐడెంటిఫై చేసి ఎందుకోసమని 2 సంవత్సరాలుగా వారికి మరి ఇవ్వట్లేదు అధ్యక్ష. అంటే రైతు కూలీల మీద, ఉపాధి హామీ కార్మికుల మీద వీరికి ఏ రకమైనటువంటి ప్రేమ ఉన్నదో దీన్ని బట్టి స్పష్టమైతే ఉంది అధ్యక్ష. వీళ్లకు డబ్బులు ఇవ్వడానికి, అట్టడుగు బడుగు బలైన వర్గాలకు అండగా ఉండడానికి, వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మాత్రం చేతులు రావు అధ్యక్ష. కేవలం రాజకీయ విమర్శలు చేయడానికి మాత్రం ముందుకు వస్తారు అధ్యక్ష. మరి ఈ రోజు నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఈరోజు మా మీద బటన్ పడ్డది, మూరిగా నక్క మీద తాటకు పడ్డది అని చెప్పేటువంటి మంత్రి గారు మరి మీరు ఇచ్చిన హామీలు కూడా ఎందుకు నెరవేరుస్తలేరు? మరి ఉపాధి హామీ కార్మికులే ఈరోజు రైతు కూలీలు కదా. మరి రైతు కూలీలకు మీరు ఒప్పుకున్నటువంటి సంవత్సరానికి 12,000, 6 నెలలకు ఒకసారి 6,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఈరోజు 2 సంవత్సరాలు గడుస్తున్నా ఎందుకోసమని వారికి ఇవ్వడం లేదు? మీరు దాదాపు 1,30,00,000 మంది ఐడెంటిఫై చేసి కూడా ఈ రోజు వరకు కూడా వారి కోసం ఎందుకు మీరు ఇవ్వడం లేదో, ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేరు? మరి మీరే చెప్పారు కదా దీంట్లో అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారని చెప్పారు కదా. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మీరు ఇచ్చిన హామీల సంగతి ఏమైంది? మీరు ఎస్టీ డిక్లరేషన్ ఏమైంది? ఎస్టీ డిక్లరేషన్ ఏమైంది? బీసీ డిక్లరేషన్ ఏమైంది? వారికి ఇచ్చిన హామీలు ఏమైనా? ఇప్పుడు వారికి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి వారిని మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈ రోజు వరకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినటువంటి మీరు ఈ రోజు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారో సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. కేవలం ఈరోజు రాజకీయం చేయడానికి ఏదో ఒక రకంగా ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చి ఆ సబ్జెక్ట్ ద్వారా ఏదో ప్రజల్ని మభ్యపెడతాం, ఇక్కడ మేము మాట్లాడేసి ఏదో అన్యాయం జరిగిందని లేకుంటే వారి హైకమాండ్కి మెప్పు కోసమో, దేశవ్యాప్తంగా వారు చేస్తున్నారు కాబట్టి హైకమాండ్ మెప్పు కోసమో ఇక్కడ మేము చేస్తున్నామని చెప్పుకోవడం కోసం చేసేటువంటి కార్యక్రమంలో ఏమి తప్పు ఉన్నదో, ఏ రకంగా మీరు దీన్ని తప్పు పడతా ఉన్నారో సమాధానం చెప్పాలి అధ్యక్ష. కేవలం పేరు మార్చినందుక లేక మీ మీద 40% భారం పడ్డందుక మీ బాధ ఏందో ఒకసారి చెప్పాలి అధ్యక్ష. ఏదో ఒక రకంగా సబ్జెక్టు డివైడ్ చేసే ప్రయత్నం చేసేటువంటి మీరు ఇదే ఎస్సీ, ఎస్టీ, బీసీ అని చెప్పారు కదా, వారికి ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి, వారికి ఇచ్చినటువంటి మీరు డిక్లరేషన్స్ ఏమైనాయో దాని మీద సమాధానం చెప్పకుండా ఈరోజు ఏదో ఒక రకంగా మీరు మభ్య పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా అధ్యక్ష. మరి ఇక్కడ మంత్రి గారు ఉన్నారు, మాట్లాడితే ఎక్కడికో డివియేషన్ అయిపోయి డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ గురించి మాట్లాడతారు. డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ గురించి మాట్లాడే ముందు దాంట్లో మీరే బాధ్యుల సంగతి మర్చిపోయినారు అధ్యక్ష. ఇది ఎంత అన్యాయం అంటే అధ్యక్ష, ఇంటర్వెన్షన్ చేస్తూ ఇష్టానుసారంగా సీతక్క గారు మాట్లాడడం చాలా బాధాకరం అధ్యక్ష. సీతక్క గారు సత్యదూరమైనటువంటి అనేకమైనటువంటి అంశాలు అధ్యక్ష. అంబేద్కర్ గారికి ఎవరు అన్యాయం చేసింది అధ్యక్ష? అంబేద్కర్ గారికి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అధ్యక్ష? అంబేద్కర్ గారిని ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా అధ్యక్ష? కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారికి బద్ద శత్రువుగా అంబేద్కర్ గారి స్టేట్మెంట్ ఉన్నది అధ్యక్ష. మరి ఇంత ఘోరంగా అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా అధ్యక్ష. అంబేద్కర్ గారిని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. ఈ రోజు మహాత్మా గాంధీ పేరు ఎవరు మార్చారు అధ్యక్ష? ఈ రోజు మహాత్మా గాంధీ ఆశయాలను, మహాత్మా గాంధీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని వారే చెప్తా ఉన్నారు. పని దినాలే లేవు, మరి సగం పని దినాలే ఉన్నాయనంటే అందుకే కదా అధ్యక్ష. పని దినాలు సగం ఉంటే దాన్ని 125 చేసి ఒకవేళ ఉపాధి కల్పించని పక్షంలో 125 రోజులకు వారికి మరి నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పినట్టే ఖచ్చితంగా 125 రోజులు పని దినాలు కల్పించాల్సిందే ఈ చట్టం ప్రకారం. గతంలో మీరే చెప్తా ఉన్నారు 60 రోజులు కూడా పని కల్పించలేదని. ఇప్పుడు అట్లా నడవదు. ఇప్పుడు ఖచ్చితంగా 125 రోజులు పని దినాలు కల్పించాలా, కల్పించకుంటే కూర్చోబెట్టి వాళ్లకు డబ్బులు ఇవ్వాలా. ఇది చట్టం చెప్తా ఉన్నది. అది బహుశా వారు మిస్ అవుతా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈ రకంగా సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడడం కాదు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో మరి ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఈ రాష్ట్రానికి ఎందుకు బాధ అవుతుంది అధ్యక్ష? ఈరోజు మావే 23 రాష్ట్రాల్లో అధికారం ఉన్నది అధ్యక్ష. మా ఎవరికి లేనటువంటి బాధ కేవలం ఉపాధి రైతు కూలీలకు, అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు ఉపాధి కల్పించాలంటే బాధ అవుతుంది అధ్యక్ష. వీళ్ళకి వాళ్ళ కోసం ఖర్చు పెట్టాలంటే బాధ అవుతుంది అధ్యక్ష. వీళ్ళకు రివర్స్ ఎస్టిమేషన్ లో మంత్రులకు 1,000 కోట్లు ఇవ్వడానికి, కాంట్రాక్టర్లకు 1,000 కోట్లు ఇవ్వడానికి చేతులు వస్తాయి, కానీ ఉపాధి హామీ రైతుల కోసం ఖర్చు పెట్టాలంటే వీళ్ళకి చేతులు రావడం లేదు అధ్యక్ష. వీళ్ళు చేసే ప్రతి కార్యక్రమం రివర్స్ ఎస్టిమేషన్ల పేరు మీద వీళ్ళ కాంట్రాక్టర్లకు, ఆస్థాన్ గుత్తదారులకు 1,000 కోట్ల రూపాయలు దోచిపెట్టేందుకు వీళ్ళకి డబ్బులు ఉన్నాయి, కానీ
అట్టడుగు బడుగు బలైన వర్గాలకు కేవలం ఇక్కడ ఉపాధి హామీ కార్మికులకు డబ్బులు ఇవ్వడానికి వీళ్లకు చేతులు రావడం లేదంటే ఇంతకన్నా ఘోరం ఇంకోటి లేదు అధ్యక్ష. ఇది కేవలం ఈ సభను మిస్లీడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మంత్రులకు నేను దయచేసి చెప్తా ఉన్నాను, సత్యదూరమైన మాటలు మాట్లాడొద్దు. ఇన్నిసార్లు మీరు ఇంటర్వెన్షన్ అవుతా ఉన్నారు సార్. ఎందుకు సార్ ఇంత ఇంటర్వెన్షన్? మరి అబద్ధాలు మాట్లాడద్దు కదా, అబద్ధాలు మాట్లాడితే కరెక్ట్ చేయాలి కదా, అబద్ధాలు మాట్లాడద్దు కదా సార్. అట్లా ఇప్పుడు వారే కదా ఇంటర్వెన్షన్ అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవాలు ఏందో తప్పకుండా సభ ద్వారా నేను ప్రజలకు చెప్పాల్సిన అవసరం మా మీద ఉంది కాబట్టి మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు.